నమస్తే, నేను మీ ప్రశాంత్. విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆర్కే తన వీకెండ్లో అయితే చంద్రబాబు గురించి కూడా ప్రస్తావిస్తూ ఇలా రాయడం అయితే జరిగింది. అసలు ఇంతకీ ఏం చెప్పారు ఏంటి? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆర్కే తన వీకెండ్లో కూడా ఒక వ్యాసం అయితే రాయడం జరిగింది. అంటే ఇందులో చంద్రబాబు గురించి కూడా ప్రస్తావిస్తూ అయితే రాశాడు. అసలు ఇంతకీ ఏం రాశాడు ఏంటి? విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఇంకా 3 సంవత్సరాలు ఉండగానే ఆయన రాజీనామా చేశారు. అది ఒక పెద్ద సంచలనమైనటువంటి న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఘట్టం అది, ఆ రాజీనామా అనేది. అదే దాని మీద రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు రాజీనామా చేశారు, రాజీనామా చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఆర్కే తన వీకెండ్లో, ప్రతి వారం రాసేటువంటి వీకెండ్లో ఈసారి విజయసాయి రెడ్డి గారి రాజీనామా గురించి రాశారు. ఆయన తన కాలం వీకెండ్లో కొత్త పలుకులు రాశారు. ఆయన రాసి దాంట్లో పొందుపరిచినటువంటి అంశం ఏంటంటే, విజయసాయి రెడ్డి లాంటి అతను రాజీనామా చేశాడనంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రెజర్ ఉండి ఉంటుంది అని చెప్పి రాస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఎప్పటి నుంచో పట్టలేదు, ఎన్నికల ముందు నుంచే పట్టలేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు పట్టడం లేదు. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో శ్రేయోభిలాషుల దగ్గర ఆయన ప్రస్తావించారు. పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా ఆయన మాట్లాడారు అనే సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అతనితో ఇమ్మడలేకపోతున్నాను అని చెప్పి ఈయనేదో తన అభిమానుల దగ్గర, లేదంటే తన శ్రేయోభిలాషుల దగ్గర, స్నేహితుల దగ్గర ఏదో అన్నారు అని చెప్పి ఆయన పొందుపరిచారు. అంటే ఇప్పటికిప్పుడు సడన్గా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు రాజీనామా అనేది. గత 2-3 నెలల నుంచి నడుస్తుంది అది. ఆ 2-3 నెలల నుంచి నడుస్తున్నటువంటి ఎపిసోడ్ ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఎలా రియాక్ట్ అవుతారో అనేటువంటి ఉద్దేశంతో దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా వద్దని చెప్పినప్పటికీ ఆయన రాజీనామా చేశాడు అని అంటే ఆయన ఎంత వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు అనేది ఒకటి రాసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ ఎందుకు దూరం అవుతున్నారు అనేది ఒక ముక్తాయింపు ఇచ్చారు రాధాకృష్ణ గారు. ఎందుకు దూరం అవుతున్నారని అంటే ఆయన రాసిన దాన్ని బట్టి అధికారం, ఆర్థికం, ఈ రెండిట్లో బాగా శ్రేయోభిలాషులకు కానీ బంధువులకు కానీ భాగస్వామ్యం ఇవ్వకపోతే వాళ్ళు దూరం అవుతారు, ఇది సహజం అని చెప్పి రాస్తూ, ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాలని చెప్పి ఒక చోట మెన్షన్ చేశారు. అది విచిత్రమైనటువంటి పోలిక, విచిత్రమైనటువంటి అనుసంధానం. అది ఆయన ఎందుకు రాశారు మరి? ఒక విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ రిలేషన్ గురించి, వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ గ్యాప్ గురించి రాసుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. మధ్యలో ఆయన ఎటువైపు మళ్ళారని అంటే రాస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి దూరం అయింది, చెల్లి దూరం అయింది, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు దూరం అవుతున్నారు. అసలు తన అనుకునే వాళ్ళు ఎవరు లేరు, ఒంటరిగా మిగిలిపోయాడు ఆయన. దానికి కారణం రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ తన అనుకున్నటువంటి వాళ్ళకి భాగస్వామ్యం లేకుండా అంతా తనకే కావాలనేటువంటి ఫీలింగ్ తోటి ఉన్నందువల్లనే ఈ పరిణామాలు వచ్చినాయి అని రాశారు ఆయన. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీని నడిపిందే నలుగురు లేదంటే 5. ఎవరెవరనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళ మీద నడిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ మీద నడిపారు. తర్వాత కొన్ని రోజుల పాటు ఈయన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళ మీద నడిపారు. సరే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2024 ఎన్నికల ముందు ఆయన వెళ్ళిపోయారు. ఇక మిగిలినటువంటి అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ నలుగురే. ఈ నలుగురు మీద పార్టీ నడుస్తుంది మొదటి నుంచి కూడా నడుస్తుంది ఈ నలుగురు మీదనే.
ఈ నలుగురిలో కూడా నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అయితే నెంబర్ 2 ఎవరనేది ఫస్ట్ నుంచి కొంత గొడవ నడుస్తుంది. నెంబర్ 2 కొన్ని రోజులేమో విజయసాయి రెడ్డి కనిపించారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత కూడా ఒక 1 year 2 years కనిపించారు. అధికారంలోకి వచ్చిన ఒక 2 years తర్వాత నెంబర్ 2 ప్లేస్ ఆయనకి పోయి సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2కి వచ్చేసాడు. సకల శాఖ మంత్రి అని చెప్పి అందరూ ముద్దుగా ఆయన్ని పిలుచుకునేవాళ్ళు అప్పట్లో. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎలాగో తెలుగుదేశం పార్టీ అదే అలానే కామెంట్ చేస్తుంది. ఆ పరిణామం ఎందుకు వచ్చింది అని అంటే మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పాల్సిన పరిస్థితి. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఈయన సాయిరెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు చేశారనేది అక్కడ ఉండేటువంటి లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టినప్పుడు 1-2 సార్లు వాళ్ళతో సమన్వయం చేయడానికి, దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ విజయసాయి రెడ్డి గారు ఆగల. దాంతో విజయసాయి రెడ్డి గారిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి నుంచి తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి తీసుకొచ్చారు. దాంతో ఆ ప్లేస్లో వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా అప్పట్లో. ఇక అక్కడి నుంచి ఆయన సైడ్ అవుతూ వచ్చారు, విజయసాయి రెడ్డి గారిని సైడ్ పెడుతూ వచ్చారు. అనేక సందర్భాల్లో చేత్కరించుకున్నారు. ఒకనొక సమయంలో అసలు చేయి చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అతని మీద అనేది కూడా ఓ ప్రచారం జరిగింది. అంటే అంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే రాజకీయపరమైనటువంటి ప్రాతినిధ్యం లేదా ప్రాధాన్యత ఇవ్వకపోవటం, అలాగే ఆర్థిక పరంగా సంపాదించుకునే దానికి వెసులుబాటు కల్పించకపోవటం అనేది ఆయన రాసినటువంటి ఒక సెంటెన్స్. అసలు షర్మిలాగా కూడా అందుకే దూరం అయింది అని చెప్పి ఆయన రాశాడు ఇండైరెక్ట్గా. అంతవరకు ఓకే, ఆయనకు దూరం ఎందుకు అయ్యారు వాళ్ళు అనేది రాస్తే అంతవరకు పెద్ద అభ్యంతరం పెట్టకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇలా అందుకే దూరం అవుతున్నారు అందరూ అనేది మెన్షన్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా వర్తిస్తుంది అని చెప్పి. అంటే రాధాకృష్ణ గారు ఒక సీనియర్ జర్నలిస్టు. ఆయన రాసేటువంటి వీకెండ్ కోసం చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పదలుచుకున్నారు? లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే తాము సంపాదించుకోవచ్చు అని చెప్పి భావించారో వాళ్ళకి అన్యాయం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు? లేదు, ఎవరైతే కూటమి అధికారంలోకి వస్తే రాజకీయపరమైన పదవులు అనుభవించవచ్చు అని చెప్పి ఆశపడినటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇవ్వట్లేదా? ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఆర్థికంగా ఆయన అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టారు అనేది కూడా మెన్షన్ చేస్తే బాగుండేది. కానీ రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యత ఇవ్వని కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒంటరి అయిపోయే అవకాశం ఉంది అని చెప్పి ఆయన ముక్తాయింపు అనేది చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి దిశానిర్దేశం ఇస్తున్నారు, సమాజానికి ఎలాంటి దిశానిర్దేశం ఇస్తున్నారు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ ప్రారంభమైంది. అంటే ఎవరికి ఇవ్వట్లేదు. ఇప్పుడు డబ్బులు సంపాదించుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు అనేది మరి ఆయన ఎందుకు ఆ పేరు అట్లా మెన్షన్ చేశారు, రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది మరి ఈ వీడియో చూస్తున్నటువంటి నెట్జన్లే దాంతో తేల్చాలి. ఆ వీకెండ్ చదివి అంటే ఎవరికి ఇవ్వట్లేదు అనేది. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు సంపాదించుకుంటున్నారు చాలామంది అని అంటున్నారు. అలాగే మీడియా పర్సన్స్ కూడా కొంతమంది లబ్ధి పొందారని చెప్పి అంటున్నారు. మరి ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరు ఆశించినంత చేరుకోలేక ఈ బాధ ఏంటి అనేది నెట్జన్లే చెప్పాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.